హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇది మేము అన్నవరం ట్రిప్ అనమాట. మాకు ఒక మొక్కు ఉండింది, కథ ఉండింది. సో, అందుకనేసి వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. ఇంకొక విషయం ఏంటంటే, మేము డైరెక్ట్‌గా అన్నవరం వెళ్ళట్లేదు. కాకినాడ వెళ్ళేసి అక్కడి నుంచి అన్నవరం వెళ్దామని. ఎందుకంటే, అన్నవరంలో స్టే చాలా ప్రాబ్లమ్ అవుతుందనమాట. రూమ్స్ దొరకలేదు మాకు. సో, అందుకని మేము కాకినాడ స్టే చేశాము. అది ఒకటి టెంపుల్‌ది మనం వీడియోస్ పెట్టినప్పుడు ఆ టెంపుల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను. అంటే ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం అండ్ నా కోసం. సో, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాము అండ్ ఇన్ఫర్మేషన్ మీకు అలాగే చెప్తాము అనేసి అనుకుంటున్నా. హ్మ్. ఏదైనా గుడికెళ్ళినప్పుడు ఆ దేవుడి గురించి మనం మాట్లాడుకోవడము, లేదా ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్‌పెండిచర్, మేము స్టే చేసే డీటెయిల్స్, ఫుడ్ అలా చేద్దాము అనేసి అనుకుంటున్నా కొంచెం టైం తీసుకొని. సో, ఏమంటారో మీ సజెషన్ నాకు చెప్పండి. ఆహ్, మనకి ఇక్కడ నుంచి కాకినాడకి 489 కిలోమీటర్స్ అనమాట. 9 హవర్స్ అలా పడుతుంది. మేమక్కడ ముందే హోటల్ బుక్ చేసుకున్నాము. జీఆర్‌టీ వాళ్ళది. గ్రాండ్ జీఆర్‌టీ. బావుంది రూమయితే. ఆహ్, సో, మీరెలా ఏం చేస్తున్నారు? నాకు చెప్పండి. ఇక్కడ ఇంకా మేము ఇక్కడ మనకు విజయవాడ హైవే మీద 7 అని ఉంది కదా! రెస్టారెంట్ అక్కడ ఆగాము. ఎప్పుడు ఇక్కడే ఆగుతాము. సో, ఇక్కడేంటంటే సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడేదో ఒకటి 7 బిల్డ్ చేసి 16 ఇయర్స్ అవుతుందని ఏదో సంథింగ్ 16 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇది చూసారా స్వీట్ పొటాటో డిఫరెంట్‌గా చేసిచ్చారు. చాలా బావుండింది. ఈ ఫెస్ట్ అనుకుంటా ఈ హోటల్ నేము. ట్రై చేయండి ఈసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు. చాలా బావుంటుంది టిఫిన్స్ కానీ, ఆహ్, అన్నీ మన తెలుగు అలా టిఫిన్స్‌లా చాలా బావుంటాయి టేస్ట్ కూడా. అన్ని డిఫరెంట్‌గా ఇస్తారు. జున్ను, కొబ్బరిది లేత కొబ్బరి ఉంటుంది కదా! దాంతో స్వీటు, పైనాపిల్ స్వీట్ ఇలా చాలా పెడతారు. ఒక డిఫరెంట్ 5 చట్నీస్ అలా. జ్యూస్ కూడా ఇస్తారు. రీజనబుల్ ప్రైజే. మనకింక పొట్ట ఫుల్ అయిపోతది. లంచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మిడిల్‌లో మనకి ఇలా డాన్స్ కూడా చేస్తారనమాట. ఈ ఎంటర్‌టైన్ చేస్తారు. స్టాఫ్ బావుంటుంది. మా లడ్డు గడు చూసారా? జస్ట్ అలా తీసుకున్న ఫ్రెష్‌గా ఉంటే. ఈ పక్కన ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంటుంది. అది నార్మల్ ఎక్కువ క్రౌడ్ ఉంటుందనమాట బాగా. సో, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా. అక్కడ ఒక 1 అవర్ అయిపోయింది మాకు. మేము పిల్లలందరికి పెట్టి, మేము తినేసి వెళ్ళే లోపల. ఆహ్, ఇంకా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గం అని చూద్దాము. విజయవాడ కూడా ప్లాన్ వేసాము. కానీ కుదరట్లేదు వెళ్ళడానికి అసలు. అటువైపు నుంచి వెళ్తాం కానీ వెళ్ళలేకపోతున్నాం. దేవుడనే వాళ్ళు మనల్ని పిలిపించుకోవాలి. ఎప్పుడు పిలిపించుకుంటారో తెలీదు మరి. ఇప్పటికి 2, 3 టైమ్స్ ఎళ్ళాము ఇటు సైడు. ఎంత వెళ్ళాలని ట్రై చేసినా అసలు కుదరట్లేదు వెళ్ళడానికి. చూసారా? గోపురం అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం వెహికల్స్ కూడా తీసుకొనెళ్ళొచ్చు కింద నుంచి. మెయిన్ వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తుంది గదా! చిన్న గోపురం బిల్డింగ్ దగ్గర. అది టెంపుల్ గర్భగుడి. ప్రెజెంట్ అయితే వాటర్ ఏం లేదండి. మేము మధ్యలో గుంటూరులో ఆపాము. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అనమాట. కన్సల్టెన్సీ మెరిట్ మైండ్స్‌ది. సో, ఆ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా పార్ట్నర్స్ ఉన్నారు. సో, ఇంకా అన్న వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాము ఆఫీస్‌కి. అక్కడ కొంచెం లంచ్ చేసుకొని, కొంచెం చూసేసి అదంతా వచ్చాము. ఎప్పుడొచ్చినా పిలుస్తూ ఉంటారు. సో, అందుకని వెళ్ళామనమాట.
లోపల 7, 8 అయిపోయిందండి. కొంచెం లేటే అయిపోయింది. ఎందుకంటే మేము గుంటూరుదనేది సడన్ ప్లాన్ అనమాట. సో, అక్కడ టైం అయిపోయింది మాకు. ఇంకా హోటల్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయి కొంచెం మా రూమ్ డీటెయిల్స్ తీసేసుకొని, డిన్నర్ చేసేసుకొని పడుకునేసాము. ఎందుకంటే మేము మళ్ళీ మార్నింగ్ బయలుదేరాలి. కొంచెం లేట్‌గానే బయలుదేరాము. 8:00 అలా. సో, మనకి కాకినాడ జీఆర్‌టీ గ్రాండ్ జీఆర్‌టీ మేమేదైతే హోటల్‌లో ఉన్నామో, అక్కడి నుంచి మనకి 2 అవర్స్ పడుతుంది. 70 కిలోమీటర్స్ అనమాట. మేము టిఫిన్ ప్యాక్ చేయించుకొని మార్నింగ్ బయలుదేరాము. సో, ఇది మనకు అన్నవరం అనొచ్చేసి ఏపీలో అండి, ఆంధ్రప్రదేశ్‌లో. మనకి అన్నవరంలో ఉండే దేవుడొచ్చేసి విష్ణువు అవతారము. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అండి. ఈయన కోరికలు, వరాలు తీర్చే అతను. మనం ఏం కోరుకున్నా అది జరుగుతుంది. మనకిక్కడ పంపా నది పక్కన రత్నగిరి కొండల పైన ఈయన వెలిసారు. అన్నవరం అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫస్ట్ అనన్యవరం అని. అనన్యవరం. అనన్యవరం అనేది లెక్కలేనన్ని వరాలు ఇచ్చే మీనింగ్ అనమాట అది. అందులో నుంచి అన్నవరం అనే పేరు తీసుకున్నారనమాట. సో, మనకి అన్నవరం అంటేనే సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి అంటేనే వ్రతం. ఈ వ్రతం చేయించుకోవడానికి మనం అన్నవరం వెళ్తాం. మామూలుగా అంటే సొంతిల్లు ఉన్నవాళ్ళు ఇంట్లోనే చేయించుకుంటారు. సొంతిల్లు లేని వాళ్ళు ఇలా అన్నవరం దగ్గరకొచ్చి చేయించుకుంటారు. ఇది నా థర్డ్ టైమ్ అండి నేను చేయించుకోవడం ఇక్కడ. నా పెళ్ళి అప్పుడు మొక్కుకున్నాను. మధ్యలో 2 టైమ్స్ వెళ్ళాను. ఇది ఫోర్త్ టైమ్ వెళ్ళడం నేను. చూసారు కదా! అసలు అన్నవరం మొత్తం మారిపోయిందండి లాస్ట్ టైమ్‌కి ఇప్పటికి. చాలా రష్ ఉండింది. మాకు రాహుల్ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి మేము తీసుకున్నాము. పర్ జంట 2,500 అలా తీసుకున్నారు టికెట్ కథకి. సో, కథకి మేము 2,500 అలా పే చేశామండి. దేవుడు ముందు అక్కడ చేస్తారనమాట కథ. ఇంకా అదేంటంటే కార్తీక మాసం లాస్ట్ డే ఇంకా నా పీరియడ్స్ వచ్చి నేను లాస్ట్ దీపం పెట్టలేదు. మేము ఇంకా అన్నవరంలోనే పెట్టుకున్నాము నేను, రాహులు. ఎంత రష్ అంటే ఆ రోజు చాలా మందికి పెళ్ళిళ్ళయ్యాయి. పెళ్లి మండపాలన్నీ ఫుల్లు. రూమ్స్ దొరకలేదు మాకు. కానీ మొత్తానికైతే దర్శనం చేసుకున్నాము. పూజ కూడా చేసుకున్నాము. అంటే ఓన్లీ అన్నవరం అనేసే వెళ్ళాం కాబట్టి చేసుకొని ఇంకా మేము రిటర్న్ హోటల్‌కైతే బయలుదేరిపోయాము. అక్కడ గోదానం అవన్నీ ఉంటే అవన్నీ చూసుకొనేసి ఎవ్రీ టైమ్ అలానే చేస్తాను. ఇంకా పిల్లల్ని ఫ్రెష్ చేసేసి ఇంటికైతే రూమ్‌కైతే బయలుదేరిపోయాము. ఇది పంపా నది అనమాట. పంబా కాదండి. పంప. మళ్ళీ ఈవినింగ్ సన్‌సెట్. సో, ఇంకా హోటల్‌కెళ్ళిపోతున్నాము. ఇంకా మేము నెక్స్ట్ డే ఓన్లీ 3 డేసే అండి. నెక్స్ట్ డే మేము రిటర్న్ అయిపోవాలి హైదరాబాద్‌కి. మళ్ళీ ఫిష్‌ని చూపిస్తున్నాను. ఇది మీకు ఇంతకుముందు ఒక బ్లాక్ కలర్ చూపించాను చూడు. ఎంత బద్ధకస్తురాలంటే ఒక ఫోటోకి కూడా ఫోజ్ ఇవ్వట్లేదు ఆ ఫిష్. వీడియో తీస్తున్నా కూడా మూతి ఇలా తిప్పేసుకొని వెళ్ళిపోతా ఉంటుంది. ఇది మా రెస్టారెంట్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ ప్యాక్ చేయించుకుంటున్నాం. మాకు కాంప్లిమెంటరీ కింద ఇచ్చారనమాట. అక్కడ తినడం టైం పడుతుందనేసి. సో, మేము హైదరాబాద్ వెళ్ళట్లేదు. ఆన్ ద వే ఆత్రేయపురం వెళ్తున్నాము. ఆత్రేయపురం పూతరేకులు. కోనసీమ అందాలు. ఎవరు వద్దనుకుంటారు అంత దూరం వెళ్ళి? నేను ఇది థర్డ్ టైమ్ అనుకుంటా. ఇంతకుముందు రాహుల్ వాళ్ళ ఫాదర్ కాకినాడలో వర్క్ చేసినప్పుడు వచ్చాను. నేను అప్పుడు శారీ బిజినెస్ కూడా చేసేదాన్ని. సో, అలా ఈ థర్డ్ టైమో, ఫోర్త్ టైమో వచ్చాను. ఎప్పుడు వచ్చినా పూతరేకులు కంపల్సరీ అనమాట. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాం కదా! మధ్యలో ఆగి తినేసి ఆత్రేయపురం వెళ్తున్నాము. ఆత్రేయపురంలో దిబ్బ రొట్టె అనుకుంటా. దాని మీద నెయ్యేసుకొని, పొడేసుకొని తింటారు. చాలా బావుంటుంది. ఆవిరికి ఉడకపెడతారు. మేము తినలేదు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. ఫ్రూట్స్ తిన్నాం. చాలా తిన్నాను. ఇంకా అందుకనేసి ఏం తినలేదనమాట.
సో, జస్ట్ డీటెయిల్స్ చెప్పాను. నేను ఫస్ట్ టైమ్ ఇట్లా ట్రై చేస్తున్నా. ఒక దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అనేది. ఈసారి ఏంటంటే బిల్స్, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, మాకెంత అయింది, అక్కడ మనం ఎలా వెళ్ళాలి, ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. సో, మీకు యూజ్ అవుతుంది. నాకు గుర్తుంటాయి. కొంచెం మాకు మెమరబుల్‌గా ఉంటాయి వీడియోస్. చూసారా స్టార్ట్ అయిపోయాయి కోనసీమ అందాలు, కొబ్బరి చెట్లు. ఇక్కడ కొబ్బరికాయ ఎంత తెలుసా? ₹25 అండి. మన హైదరాబాద్‌లో 85, 90 సమ్మర్ వస్తే 110 కూడా చెప్తారు. ₹25 ఎంత స్వీట్‌గా ఉన్నాయో అసలు కొబ్బరి బోండాలు. సో, ఇంకా త్రేపురం గురించి మీకేం చెప్పాలి? ఏమీ లేవు. పూతరేకులు, పూతరేకులు అంతే. నేను జస్ట్ డ్రై ఫ్రూట్స్, బెల్లం పొడి, ఘీ వేయించుకొని చేశాను. చేయించుకున్నామనమాట. కొంచెం మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్‌కి, వాళ్ళ స్టాఫ్‌కి, రాహుల్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి అలా ప్యాక్ చేయించుకున్నాం. కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడానికనేసి. మనకిది బాక్స్ 220 అట్లా పడుతుందండి. డ్రై ఫ్రూట్స్‌దయితే. 10 ఉంటాయి. ఒక్క బాక్స్‌లో 10 ఉంటాయి. ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి కొంచెం ఈ మురుకులు, జంతికలు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఇలా పక్కన ఇలా చిన్న చిన్న వాగులుగా రోడ్డు భలే ఉంటాయి కదా! అసలు కోనసీమ అందాలు. ఇంకా మేము అటు సైడ్ వెళ్ళాలి. భీమవరం, గోదావరి అటు సైడ్ అన్నీ. సో, ఇంకా తీసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము హైదరాబాద్‌కి. సో, వీడియోని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ 7లో ఆగాం రిటర్న్‌లో. కొంచెం లైట్‌గా ఏదో టీ తీసుకున్నాము, ఫ్రెష్ అప్ అయ్యాము. ఆకలైతే ఎవరికీ ఎయలేదు. ఎందుకంటే మేము కొబ్బరి నీళ్ళని, స్నాక్స్ అని ఇవన్నీ తింటాం. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూసారా బూమర్స్, బూమర్స్ నేను చిన్నప్పుడు తినేదాన్ని ఆ బూమర్స్. పూతరేకుల దగ్గర మామిడి తాండ్ర చాలా ఫ్రెష్‌గా ఉండిందండి. ఇక్కడిలాగా యెల్లో కలర్‌లో లేదు. కొంచెం బ్రౌనిష్‌లో చాలా బావుండింది. ట్రై చేయండి ఈసారి ఎవరైనా ఎళ్ళినప్పుడు. నేను చూయించడం మర్చిపోయాను మీకు. ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మేము రిటర్న్‌లో అక్కడ రాయల్ దగ్గర టిఫిన్ తినేసి ఇంటికొచ్చేసాము. థాంక్ యూ.